ఈ నెల 13వ తేదీన భారతదేశ వ్యాప్తంగా కార్పొరేట్స్ క్విట్ ఇండియా నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపుకు మద్దతుగా దేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతుగా నిలబడతా ఉన్నాయి. ఈ పిలుపులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగము, వ్యవసాయ కూలీలు, కార్మిక వర్గము, ప్రజా సంఘాలు, అదే రకంగా విద్యావంతులు, మేధావులందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఆ రోజు ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలతో పాటు ట్రంప్, అదే రకంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద సుంకాల యొక్క పెంపుదల పరంపరని కొనసాగిస్తూ ఉన్నారు. అదే రకంగా భారతదేశం ఇప్పటికే బ్రిటన్ దగ్గర ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందం మీద సంతకాలు కూడా అయిపోయినాయి. యూరప్ దగ్గర కూడా సంతకాలు చేసుకునేటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనివల్ల భారతదేశంలో ఉండేటువంటి ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి ఒక తీవ్రమైనటువంటి నష్టం చేకూరుతుంది. ఈరోజు ఇంగ్లాండ్ దగ్గర, బ్రిటన్ దగ్గర చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఫలితంగా వాళ్ళ దగ్గరికి వెళుతున్నటువంటి మన వస్తువులు ఏవైతున్నావో ఆ వస్తువులు వెళ్ళడం అనేటువంటిది ఆగిపోతుంది. రెండో వైపు వాళ్ళు తయారు చేసినటువంటి ఇప్పుడు ఆహార ధాన్యాలు కావచ్చు, లేదా పాలు కావచ్చు, లేదా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాంట్లో అవి మన దగ్గరికి ఇబ్బడిముబ్బడిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక తీవ్రమైనటువంటి నష్టం. ఇప్పటికే రైతుల యొక్క ఆత్మహత్యల పరంపర భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఏటా 10,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అవి మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు గతంలో జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశానికి వచ్చినటువంటి సందర్భంలో ట్యాక్స్కి సంబంధించినటువంటి విషయంలో ఇతర దేశాల నుంచి లేదా అమెరికా నుంచి మన దేశానికి వస్తున్నటువంటి ముడి చమురు ఏదైతుందో దాని మీద 27% ట్యాక్స్ ఉంటే దాన్ని 17%కి తగ్గించేశారు. అంటే 10% ఒకేసారి తగ్గించేశారు. దీనివల్ల భారతదేశంలో వేరుశనగ పండించేటువంటి రైతులు కానీ, కుసుమలు పండించేటువంటి రైతులు కానీ, నువ్వులు పండించేటువంటి రైతులు కానీ, పామాయిల్ పండించేటువంటి రైతులు కానీ, కొబ్బరి పండించేటువంటి రైతులు కానీ తీవ్రంగా నష్టపోతారు. అదే సందర్భంలో ఈరోజు అమెరికా విధిస్తున్నటువంటి ట్యాక్సులు ఏవైతే ఉన్నావో దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ పత్తి పండిస్తున్నటువంటి రైతులు నష్టపోతారు. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి బట్టలో 27% అమెరికాకు పోతుంది. అమెరికా ఆంక్షల వల్ల బట్ట కనుక అక్కడికి పోకుండా ఆగిపోతే ఈరోజు మొత్తం భారతదేశంలో పత్తి పండిస్తున్నటువంటి రైతాంగం మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. పత్తి రేటు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగా మన ఉత్పత్తులన్నింటి మీద ఇప్పటికే పెద్ద ఎత్తున అమెరికాకు మన వస్తువులు పోవాలంటే ట్యాక్సులు ఉన్నాయి. ఇప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు పేరుతోన మన మీద ఒత్తిడి చేస్తే, మనం ట్యాక్సులు తగ్గించేస్తే ఇబ్బడి బొంపడిగా మన దగ్గరికి వస్తాయి. ఎందుకని ఎందుకు ఉత్పత్తి ఖర్చు ఎందుకు వాళ్ళకి తక్కువ అవుతుందంటే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులకు విపరీతమైనటువంటి సబ్సిడీలు అక్కడ ఇస్తున్నాయి. మన దగ్గర ఇస్తున్నటువంటి సబ్సిడీలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కనుక పాలను ఇక్కడికి తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా కలిపి ఇక్కడికి పంపిస్తే 30 రూపాయలకి లీటర్ వస్తుందని చెప్పి వాళ్ళు మన దగ్గర ప్రతిపాదనలు పెడతా ఉన్నారు. అదే కనుక వస్తే ఈరోజు కోట్లాది మంది పాల మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఈ రకమైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి ప్రజానీకం మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అందుకని దేశభక్తియుత పౌరులందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్తున్న మేక్ ఇన్ ఇండియా గురించి, ఈరోజు మేక్ ఇన్ ఇండియా గురించి మాటలు మాత్రమే చెప్పి విదేశాల నుంచి వస్తున్నటువంటి సరుకులకు, వస్తువులకు నువ్వు ట్యాక్సులు తగ్గించేస్తే ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈరోజు వ్యవసాయ రంగం ఒకటే కాదు, కార్మిక వర్గం, పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం దెబ్బతింటారు. ఈరోజు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎగుమతి అవుతున్నటువంటి దాంట్లో సగానికి పైగా అమెరికాకు మన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వాటి మీద కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దృఢంగా ఈరోజు ఒప్పందాలు జరిగేటువంటి సందర్భంలో భారతదేశం యొక్క
స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం ఏదైతుందో దాన్ని మానుకోవాలి. ఆ రోజు ఈ దేశం నుంచి బ్రిటిష్ వాడు వ్యాపారం పేరుతోనే ఇక్కడికి వచ్చాడు. వాడిని వెళ్ళగొట్టడం కోసం వందల సంవత్సరాలు ప్రాణాలు బలిదానం చేసి త్యాగాలు చేసి ఈ దేశం నుంచి క్విట్ ఇండియా అనేటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 83వ వార్షికోత్సవం సందర్భంగా ఆ రోజు క్విట్ ఇండియా పిలిపించినటువంటి దాన్ని పురస్కరించుకొని మొత్తం భారతదేశం వ్యాప్తంగా క్విట్ కార్పొరేట్స్ క్విట్ ఇండియా అనేటువంటి నినాదంతో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో దేశభక్తియుత పౌరులందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతాం.